మహాత్ముని అడుగుజాడలు మనకు దేశమంతా కనిపిస్తాయి. జాతీయోద్యమ కాలంలో మహాత్మా గాంధీ దేశంలో విస్తృతంగా పర్యటించారు. విశిష్ట భౌగోళిక ప్రదేశము, 3 సముద్రాల తీరరేఖ కలిగిన ప్రదేశమైన కన్యాకుమారిని మహాత్మా గాంధీ 3 సార్లు సందర్శించారు. 1925లో ఒకసారి, 1937లో 2 సార్లు మహాత్మా గాంధీ కన్యాకుమారిని సందర్శించారు. మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం 1956లో కన్యాకుమారిలో ఒక మెమోరియల్ నిర్మించారు. కన్యాకుమారిలో దర్శనీయ ప్రదేశాలలో గాంధీజీ మెమోరియల్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శిస్తారు. కన్యాకుమారిలో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్దకు వెళ్ళే మార్గం ఇది. ఈ ప్రదేశము కన్యాకుమారి అమ్మవారి దేవాలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ నుండి 3 సముద్రాల తీరరేఖ మరింత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సత్యము, అహింస ప్రధాన సూత్రాలుగా సత్యాగ్రహ పద్ధతిలో భారత స్వతంత్రోద్యమాన్ని నడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. 20వ శతాబ్దపు ప్రపంచ చరిత్రలో ఒక విశిష్టమైన మహోజ్వల ఘట్టము భారత స్వాతంత్ర పోరాటం. ఒక సమున్నత లక్ష్యంతో పాటు ఆ లక్ష్య సాధనకు ఉపయోగించే విధానాలు కూడా సమున్నతంగా ఉండాలని మనకు మహాత్మా గాంధీ జీవితం ప్రబోధిస్తుంది. గాంధీ మెమోరియల్లోని ఈ ఫోటో గ్యాలరీ మనకు మహాత్మా గాంధీ జీవిత విశేషాలను, స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలియజేస్తుంది. కన్యాకుమారిలో ఒక విశిష్ట దర్శనీయ ప్రదేశము మహాత్మా గాంధీ మెమోరియల్. ఈ విశిష్ట ప్రదేశము భారత స్వతంత్రోద్యమ ఘట్టాలను, మహాత్మా గాంధీ స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తుంది. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలు సార్వజనీనమైనవి. గాంధీజీ జయంతి అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.